తప్పనిసరిగా ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. అవసరాల ఎస్ కోసం, నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాం. శివశంకర్ గారు, ప్యాకేజీల కోసమో లేదంటే వాళ్ళ గెలుపు కోసమో, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఒక నటుడుగా గుర్తిస్తుంది. స్టాన్ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీలేమో ఒక రిఫార్మేటివ్ పొలిటీషియన్ గా అతన్ని గుర్తించారు. ఎవరిది ఎప్పుడు ఎట్లా రికగ్నైజేషన్ లో మిస్టేక్ అంటారా? ఎట్లా స్పందిస్తారు దీనిపైన? అంటే శ్రీశైలం గారు వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి శ్రీశైలం. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఇంతసేపు మాట్లాడింది మనం గమనించినట్లయితే మనకి ఒక హిందీలో ఒకటి దిల్ లవ్ దిమాగ్ కే బీచ్ మే తారా టూట్ గయా అని అంటారు. అది జరిగినట్టు కనిపిస్తుంది. ఏ పొంతం లేదు ఆయన మాట్లాడింది, ఎక్కడ అతుకులు పొంత. ఏదో మాట్లాడాలి, ఎక్కడెక్కడో తెస్తున్నాడు, సింక్ అవట్లా, కనెక్టివిటీ కుదరట్లేదు. అంటే నేను నిజాలు చెప్తే అలా కనపడతాయి మీకు, నిజాలు ఎప్పుడు కూడా అలాగే కనపడతాయి. సినిమా స్టోరీ 3 గంటల ఫియర్ మొక్క కనిపిస్తుంది. ఇక రెండవది పొత్తుల గురించి ఆయన సీనియర్ నాయకుడు, నవరత్నాలు బోడి రత్నాలు ఉన్నాయో లేదో కానీ దానికి ఒక చైర్మన్ ఆయన. అయితే పొత్తుల మీద ఆయనకు ఒక అవగాహన లేదు. తమిళనాడులో కానీ, మహారాష్ట్రలో కానీ, బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ ఈ రాష్ట్రాల్లో రాజకీయ పక్షాల మధ్యన జరిగిన పొత్తుల కార్యక్రమం రాజకీయ ప్రక్రియ అని తెలిసినట్లేదు. అందువల్ల పొత్తుల గురించి చాలా నెగిటివ్ గా తక్కువ చేసి మాట్లాడడం అన్నది ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థే వీళ్ళకి ఎవ్వరికి అవగాహన ఉందని నాకైతే అనిపించట్లేదు. శ్రీశైలం గారు వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళకి నియంతృత్వం అవగాహన. ఎందుకంటే వీళ్ళ ప్రజలను మోసం చేయడం కోసమే భాషతో చెప్తే నాయకుడు ఎంత మాట్లాడు, వీళ్ళు వీళ్ళ నాయకుడు ఒక నార్త్ కొరియా కిమ్ లాగా ఉంటాడు. కాబట్టి వీళ్ళు అదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు. దురదృష్టం. ప్రజాస్వామ్యం అన్నది ఒకటి ఉంటుంది, చదువుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రపంచంలో అనేక దేశాలు వాని రిఫార్మేటివ్ పొలిటీషియన్ అంటున్నారు. అండ్ పీపుల్స్ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ కి దిశగా వెళ్తున్న నాయకుడు అంటున్నారు. సోషల్ చేంజ్ కోసం పాటుపడుతున్న నాయకుడు అంటున్నారు. వీళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి కనబడదు, రెండోది వినబడదు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళతో చాలా చికాకు శ్రీశైలం గారు. మందు లేదు దానికి మందు ఏంటంటే ప్రజలకి మందు ఇవ్వాలి. ఎప్పుడు అంటే ఏప్రిల్ 15, 16 తారీఖు ఎన్నికలు. బాగా తెలియదు, ఎందుకంటే ఒక్కసారి బయటికి పంపిస్తే గాని వీళ్ళకి తిక్క కుదరదు, పిచ్చి కుదరదు. ఇది వీళ్ళ తాలూకా పరిస్థితి వీళ్ళ తాలూకా ఆలోచన విధానం ఇలాగే ఉంటది. రైతులకి రుణమాఫీ చేస్తానని ఆయన చేత చెప్పినప్పుడు పక్కన నుండి నన్ను అడగండి, నేను ఓటు తీసుకుంటాను, నేను షూరిటీగా ఉంటాను, ఆయన తెలుసకపోతా అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన నాయకుడు వెంటనే దాన్ని వదిలేస్తే ఎక్కడ పోయాడో తెలియదు. మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ పొత్తుల కోసం వచ్చినప్పుడు కానీ మళ్ళీ కనపడలేని పరిస్థితి. ఎందుకు రైతులు రుణమాఫీ చేయించలేకపోయాడు పవన్ కళ్యాణ్? నాయుడు చేత పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాడు. 23కి వదిలేశాం. 2 ఓడించారు. మీరు గతం గురించి కాదు, వచ్చే అవకాశం ఉంటే తప్పనిసరిగా ముద్దాయిగా నిలబడతావు. నా ప్రశ్న ఏనండి, అదే మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. నా ప్రశ్న, నేను ఒకే ప్రశ్న అడుగుతాను. క్రాప్ ఇన్సూరెన్స్ ఎన్ని ఎకరాలకు చేశారు మీరు అధికారంలో? నేను 2019లో మీరు హామీ ఇచ్చి మీరా రైతు బాంధవులు చేయాలి. మీరు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించకండి అంటున్నా. నేను ప్రీమియం కట్టలేదు. మీరు 14, 19 మధ్యలో మీరు రైతులకు రుణమాఫీ చేస్తారని నేను అడుగుతా ఉంటే క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారా, మద్దతు ధర ఇచ్చారా, గిట్టుబాటు ధర, రైతు భరోసా ఇచ్చారా? కనబడట్లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ ఉన్నాయి అవి.
మాటలు కాదు ఇవి, దానివల్ల ఎంత నష్టం జరుగుతుందని రైట్స్ ఉన్నాయి. మీరు అసలు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉంటే, ఆయన చేస్తే నన్ను అడగండి, నేను నాది బాధ్యత. ఇచ్చిన డబ్బులకి మీరు కొట్టేసి మేము ఏదో Yes. నారాయణమూర్తి గారు చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తే నేను కాపలా ఉంటాను ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారు కాపలా నేనే ఉంటాను, మీరు ఎప్పుడైనా అడగొచ్చు. నేను అడిగిన దానికి ఎందుకు చేయలేదని సమాధానం అడిగితే దానికి సమాధానం చెప్పండి. చెప్పరు. నేను అడిగిన ఇది న్యాయమా? crop insurance ఇది న్యాయమా? statistics వీళ్ళని మళ్ళీ జనాలు చెప్పమంటారా? రాణిస్తారా జనంలోకి? మీరు చెప్తారు నన్ను జనంలోకి చెప్పమంటారా? వెళ్తారు. అధికారంలో ఉన్నారు కదా. జనంలోకి ఏమి అమ్మెట్టుకొని వస్తారు? జనం ఊరుకుంటారు అనుకుంటున్నారా మిమ్మల్ని? ముందు ఆ రుణమాఫీల గురించి దాల్చండి. మహిళా రుణమాఫీ, రుణమాఫీలు కాదండి, ఏదో ఒకటి ఉద్యోగాలు, ఉద్యోగాలు, లీటర్ పట్టడం ఉద్యోగం కాదండి. అవుతారు, వృద్ధి, అడిగిన దానికి సమాధానం ఇవన్నీ చెప్పండి. ఏం చేశారు చెప్పి మీరు మీరు సమాధానం చెప్పి ప్రభుత్వంలో ప్రజల్లోకి రావాలి. ఉన్నారు. మీరు పొత్తులు నేను పెట్టుకుంటారా, ప్రతిపక్షంలో ఉన్నాను. లేదు జుట్లు పట్టుకుంటారా, నేను మాకు అడిగేవాడిని, అవసరం లేదండి. మీరు చెప్పేవాళ్ళు. చూసుకుంటారా చెప్పండి నా ఏంటని. ప్రశ్న. కానీ ఇది సమాధానం చెప్పకుండా వెళ్తే ఇది ప్రజాస్వామ్యం కాదు, మీరు నియంతృత్వంగా పోతున్నట్టు అవుతుంది. అది ప్రజలు మీ తెలుస్తారు. పోకడలు ప్రజాస్వామ్యం అంటే దురదృష్టమైన మీరే పోకడలు అవుతాయి, హెలికాప్టర్ తిరగడం, కుట్రపూరితమైన పోకడలు అవుతాయి. వెళ్ళేటప్పుడు సెట్లు కొట్టి దయచేసి ఇది అర్థం చేసుకోండి. వరదలు అక్కడ మీరు చదువుకున్నవారు వరదలు అట్లీస్ట్ ఆయన పర్యటన చెప్పండి, చేయడం. దీని సమాధానం ఇది చెప్పిన తర్వాతే ప్రజాస్వామ్యం. ఆ వారాల మీద ఇది వస్తాడా, ప్రజాస్వామ్యం. లేదా ట్రైన్ ఎక్కి వస్తాడా, లారీ ఎక్కి వస్తాడా, ఎందుకంటే రమ్మనండి. 5 కిలోమీటర్స్ వీటి హెలికాప్టర్ సమాధానం వాడడం. చెప్పిన తర్వాత మాత్రమే ఇది ప్రజాస్వామ్యం. ఆయన జనంలోకి రావాలి. అప్పుడే ఆయన విలువలు ఉంటాయి, నైతిక విలువలు కనిపిస్తారు. వదిలేసేయండి. అంతే తప్ప మీరు ఆ రిఫార్మ్స్ పార్టీలో స్పెల్లింగ్ రాదా ఆయనకి, మీరు రిఫార్మ్స్ మాట్లాడితే మాట్లాడతారు. ప్రపంచం చూస్తుందంటారు. వేదాలు వల్లించారు. 2 చోట్ల జనం వద్దు. అభిమానం లేక తిప్పి కొట్టి ఓడించేస్తే మళ్ళీ మీరు ఆయన వెనకేసుకొస్తారు. మీరు ఆ దురదృష్టం. పార్టీలో ఉండి ప్రజా